కొడాలి నాని పరిస్థితి చూస్తుంటే ఆయనపై పగవారికి కూడా జాలి వేసేలా ఉంది. లోపల అరెస్టు భయంతో వణికిపోతూ కూడా పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. రెడ్ బుక్ భయం లోపల తొలిచేస్తుంటే పైకి మాత్రం తాను రెడ్ బుక్ ను చూడలేదని, అసలెవరైనా చూసారా అని ప్రశ్నలు వేస్తున్నారు. అసలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలిన తర్వాత నుంచి కొడాలి నాని పెద్దగా బయట కనిపించిందే లేదు, వినిపించింది లేదు. వైసీపీ అధికారంలో ఉండగా నోటికి హద్దు పద్దు లేదు అన్నట్లుగా బూతులతో చెలరేగిపోయిన కొడాలి నాని వైసీపీ ఓటమి తర్వాత బయట కనపడ్డం తగ్గింది. అంతేకాదు భాష మారింది. పొల్లు మాట మాట్లాడడానికి జంకుతున్నారు. ఇక వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొడాలి నాని పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అన్న ప్రచారం జరిగింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మరీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. అయితే జగన్ విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ సందర్భంగా అనివార్యంగా బయటకొచ్చారు. జగన్ తో పాటు జైలు వద్ద మీడియాకు కనిపించారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు పైన, నారా లోకేష్ పైన అనుచిత భాషా ప్రయోగంతో ఇష్టారీతిగా మాట్లాడే వంశీ ఇప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. వంశీ అరెస్టును అరెస్టుగానే చూస్తున్నారని అన్నారు. తన మౌనానికి కారణం జనం తన ఉద్యోగం ఓడగొట్టడమే అని చెప్పుకొచ్చారు. అరెస్టులకి భయపడేది లేదు, రెడ్ బుక్ చూడలేదు అంటూ ఒకంత గంభీరంగా మాట్లాడిన ఆయన భాష, బాడీ లాంగ్వేజ్ మాత్రం కొడాలి నాని అరెస్టు భయంతో వణికిపోతున్నారు అన్న సంగతిని తేటతెల్లం చేసింది. 3 కాదు 30 కేసులు పెట్టుకున్నా పట్టించుకోనట్టు చేసిన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నది తెచ్చిపెట్టుకున్న ధైర్యం మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.